నమస్తే, నేను విజయ్. అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో సహా మరో 7 మంది మీద అమెరికాలో దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. ముఖ్యంగా భారత్లోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు లంచాలను ఇచ్చి అక్కడ అక్రమ సొమ్మును కూడగొట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు అమెరికాలోని దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి కూడా అరెస్ట్ వారెంట్ను కూడా అదానీ గ్రూప్ చైర్మన్ అదానీకి ఇష్యూ చేశారు. అయితే ఇప్పుడు మరొక బాంబును కూడా పేల్చింది అమెరికాలోని దర్యాప్తు సంస్థ. ఏంటంటే ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి లంచాలను ఇచ్చారు. అందులో భాగంగానే మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసే విధంగా అప్పటి ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయనేది ఇందులో ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు గతంలో 7,000 మెగావాట్లను కొనుగోలు చేసేందుకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో వైసీపీ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. సో వీరు 7,000 మెగావాట్లను అదానీ గ్రూప్ నుంచి కొనుగోలు చేసేందుకు, అంటే మార్కెట్ కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే దాదాపుగా 1,000 కోట్ల పైన లంచాలు ముట్టజెప్పినట్టుగా ఆరోపణలు. అంటే 1,000 కోట్లు అంటే 1,750 కోట్ల లంచాలను అప్పటి ప్రభుత్వానికి ఇచ్చారు అనేది ప్రధానంగా ఇప్పుడు అమెరికాలోని దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ 1,750 కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి అననూయులకు, ప్రభుత్వ పెద్దలకే ఈ లంచాలు ముట్టాయి అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు ప్రధానంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినటువంటి అదానీ, అలాగే ఆయన మరొక గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా, సాగర్ అదానీకి కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు వైసీపీ మీద చేసినటువంటి ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది వైసీపీకి సంబంధించి పెద్దలు ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక పెద్ద బాంబు పేలిందనే చెప్పాలి. సో ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా మరొకసారి అదానీ కేసు వల్ల కుదుపుకు గురయ్యాయని చెప్పవచ్చు.